శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, ఆపు అన్నిటికంటే గొప్ప తీర్థస్థానం. స్వయం భగవంతుడే అక్కడ నుండి అందరికీ సద్గతి ఇచ్చారనే రహస్యాన్ని అందరికీ తెలపండి అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఏ విషయాన్ని మానవులందరూ తెలుసుకుంటే ఇక్కడ రద్దీ పెరుగుతుంది? తండ్రి ఇంతకు ముందు నేర్పించిన రాజయోగాన్ని ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తున్నారు. వారు సర్వవ్యాపి కాదు అనే ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోండి. తండ్రి ఆబులో వచ్చి విశ్వమంతటా శాంతిని స్థాపిస్తున్నారు. వారి జడ స్మారక చిహ్నంగా దిల్వాడా మందిరం కూడా ఉంది. ఆదిదేవుడు ఇక్కడ చైతన్యంగా కూర్చొని ఉన్నారు. ఇది చైతన్యమైన దిల్వాడా మందిరము. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆబు మహిమాన్వితమైపోతుంది. అంతేకాక ఇక్కడ రద్దీ పెరిగిపోతుంది. ఆబు పేరు ప్రసిద్ధి చెందితే ఇక్కడకు చాలామంది వస్తారు. పిల్లలకు యోగము నేర్పించారు. ఇతర స్థానాలన్నింటిలో వారే నేర్చుకుంటారు. అక్కడ నేర్పించేందుకు తండ్రి ఉండరు. ఒకరికొకరు వారే నేర్పించుకుంటారు. ఇక్కడ తండ్రి కూర్చొని పిల్లలకు నేర్పిస్తారు. రెండింటికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. అరే చింటూ, బాబా అర్థం చేయించారు. వారు సమావేశాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. విశ్వంలో శాంతి ఏర్పడాలని కోరుకుంటారు. కానీ విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో, ఏ విధంగా ఏర్పడిందో కొంచెం కూడా తెలియదు. అప్పుడు ఏ విధమైన శాంతి ఉండేదో అదే కావాలి కదా. విశ్వంలో సుఖము శాంతి ఇప్పుడు స్థాపన అవుతూ ఉందని పిల్లలైన మనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. దిల్వాడా మందిరం ఎలా ఉందో చూడండి. ఆదిదేవుడు కూడా ఉన్నాడు. పైన విశ్వంలో శాంతి దృశ్యం కూడా ఉంది. ఎక్కడైనా సమావేశాలకు మిమ్మల్ని పిలిస్తే విశ్వంలో ఏ విధమైన శాంతి కావాలి అని వారిని అడగండి. ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో విశ్వం అంతటా శాంతి ఉండేది. ఆ పూర్తి స్మృతి చిహ్నము దిల్వాడా మందిరంలో ఉంది. విశ్వంలో శాంతి ఉన్న నమూనా ఉండాలి కదా. లక్ష్మీనారాయణల చిత్రము ద్వారా కూడా అర్థం చేసుకోరు. రాతి బుద్ధి కలవారు కదా. విశ్వంలో శాంతి నమూనా మనము తెలపగలమని వారికి చెప్పాలి. విశ్వంలో శాంతికి శాంపుల్ ఒకటేమో ఈ లక్ష్మీనారాయణ చిత్రం. వీరి రాజధానిని చూడాలంటే దిల్వాడా మందిరానికి వెళ్ళి చూడండి అని చెప్పండి. మోడల్ను మాత్రమే చూపడం జరుగుతుంది కదా. దానిని ఆబుకు వెళ్ళి చూడండి. ఆ స్మారక మందిరాన్ని తయారు చేసి దానికి దిల్వాడా మందిరం అని పేరు పెట్టిన వారికి కూడా ఈ విషయం తెలియదు. మందిరంలో ఆదిదేవుని కూడా కూర్చోబెట్టారు. పైన స్వర్గమును కూడా చూపించారు. అక్కడ జడంగా ఉన్న విధంగా ఇక్కడ మీరు చైతన్యంగా ఉన్నారు. దీనికి చైతన్య దిల్వాడా అని పేరు పెట్టవచ్చు అన్న. ఈ ప్రజాపిత బ్రహ్మ అయిన ఆదిదేవుడు మన తండ్రి అని మీరు చెప్తారు. మీరు అర్థం చేయించినా అర్థం చేసుకోరు. బ్రహ్మకుమారీలు ఏం చెప్తారో ఏమిటో తెలియదు అని అంటారు. కావున పిల్లలైన మనము ఆబు గురించి చాలా మహిమ చేస్తూ అర్థం చేయించాలి. ఆబు చాలా గొప్ప తీర్థస్థానము అని బాంబేలో కూడా అర్థం చేయించవచ్చు. ఎందుకంటే పరంపిత పరమాత్మ ఆబులో వచ్చి స్వర్గమును స్థాపించారు. ఎటువంటి స్వర్గమును రచించారో ఆ స్వర్గము మోడల్, ఆదిదేవుని నమూనా మొదలైనవన్నీ ఆబులో ఉన్నాయి. దానిని మానవులెవ్వరూ అర్థం చేసుకోరు. ఇప్పుడు మనము తెలుసుకున్నాము. మీకు తెలియదు కావున మేము మీకు అర్థం చేయిస్తాము అని చెప్పండి. అరే చింటూ, విషయం అయితే చాలా సహజమైనది. పైన స్వర్గ రాజధాని చిత్రం ఉంది. కింద ఆదిదేవుడు కూర్చొని ఉన్నాడు. అతనిని ఆడమ్ అని కూడా అంటారు. అతడు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఈ విధంగా మీరు మహిమ చేసి వినిపిస్తే వారు సంతోషిస్తారు. మహిమ కరెక్ట్గా కూడా ఉంది. మీరు కృష్ణుని మహిమ చేస్తున్నారు కానీ మీకేమీ తెలియదు అని వారికి చెప్పండి. కృష్ణుడైతే వైకుంఠానికి మహారాజుగా, విశ్వానికి యజమానిగా ఉండేవాడు. దాని నమూనాను చూడాలనుకుంటే ఆబు పర్వతానికి పదండి. మీకు వైకుంఠం నమూనాను చూపిస్తాను అని చెప్పండి. పురుషోత్తమ సంగమ యుగంలో రాజయోగము నేర్చుకొని విశ్వాధికారులుగా ఎలా అయ్యారో దాని నమూనాను కూడా చూపించండి. సంగమ యుగంలోని తపస్సును కూడా చూపించండి. ఏదైతే వాస్తవంగా జరిగిందో దాని స్మృతి చిహ్నాన్ని చూపించండి. లక్ష్మీనారాయణల రాజ్యమును స్థాపించిన శివబాబా చిత్రము కూడా ఉంది. అంబా మందిరము కూడా ఉంది. అంబకు 10-20 భుజాలేమీ లేవు. 2 భుజాలే ఉంటాయి. వస్తే మీకు చూపిస్తాము. వైకుంఠాన్ని కూడా ఆబులో చూపిస్తాము. ఆబులోనే తండ్రి వచ్చి మొత్తం విశ్వం అంతటిని స్వర్గంగా తయారు చేశారు. అందరికీ సద్గతిని ఇచ్చారు. ఆబు అన్నిటికంటే గొప్ప తీర్థస్థానము. సర్వ ధర్మాల వారికి సద్గతిని ఇచ్చే తండ్రి
ఒక్కరే. మీరు వస్తే వారి స్మారక చిహ్నాన్ని ఆబులో చూపిస్తారు. ఆబు గురించి మీరు చాలా మహిమ చేయవచ్చు. మీరు స్మారక చిహ్నాలన్నీ చూపించాలి. అన్న, నేను కూడా ఇక్కడే ఉన్నాను, ఆదిదేవుడు కూడా ఇక్కడే ఉన్నాడు, వైకుంఠం కూడా ఇక్కడే ఉంది అని తండ్రి చెప్పారు. ఆబు గొప్పగా మహిమ చేయబడుతుంది. ఆబు ఎలా అయిపోతుందో తెలియదు. కురుక్షేత్రాన్ని బాగు చేసేందుకు కోట్లాది రూపాయలను ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి. అక్కడ ఎంతమంది మనుషులు గుమిగూడుతారు, ఎంత మురికి దుర్గంధం ఉంటుందో అడగనవసరమే లేదు. ఎంత రద్దీగా ఉంటుంది. ఒక భజన మండలి బస్సు నదిలో మునిగిపోయిందని సమాచారం అందింది. ఇదంతా దుఃఖమే కదా. అకాల మృత్యువు సంభవిస్తూనే ఉంటుంది. అక్కడైతే ఇటువంటివి జరగవు. ఈ విషయాలన్నీ మీరు అర్థం చేయించవచ్చు. మాట్లాడేవారు చాలా తెలివైన వారుగా ఉండాలి. తండ్రి జ్ఞానాన్ని పంప్ చేస్తున్నారు, బుద్ధిలో నింపుతున్నారు. ఈ విషయాలను ప్రపంచంలోని వారు అర్థం చేసుకోరు. శివబాబా, మేము మీకు పిల్లలము, మీ ద్వారా తప్పకుండా వారసత్వము తీసుకుంటామని వారు కూడా అంటారు. నావ తీరానికి చేరుకుంటుంది. భావనకు ఎంత ఫలితం లభిస్తుందో చూడండి. భక్తి మార్గంలో అయితే అల్పకాలిక సుఖం ఉంది. అనంతమైన తండ్రి ద్వారా బేహద్ వారసత్వము లభిస్తుందని పిల్లలైన మనకు తెలుసు. ఆ భావన అల్పకాలిక సుఖముతో కూడిన ఫలితమును ఇస్తుంది. ఇక్కడ మీకు 21 జన్మల వరకు భావన ఫలితం లభించింది. ఇక సాక్షాత్కారాలు మొదలైన వాటిలో ఏమీ లేదు. కొందరు సాక్షాత్కారం అవ్వాలని అంటారు. అప్పుడు వారికి ఏమీ అర్థం కాలేదని బాబా అర్థం చేసుకుంటారు. సాక్షాత్కారం కావాలంటే వెళ్ళి 9 విధాల భక్తి చెయ్యండి. దాని ద్వారా ఏమీ లభించదు. భక్తి చేస్తే మరో జన్మలో కాస్త మంచిగా ఉంటారు. మంచి భక్తులైతే మంచి జన్మ లభిస్తుంది. ఇక్కడి విషయమే భిన్నమైనది. ఈ పాత ప్రపంచం పరివర్తనైపోతుంది. ప్రపంచాన్ని మార్చేవారు తండ్రియే. స్మారక చిహ్నం ఉంది కదా, చాలా పురాతన మందిరం కొద్దిగా పడిపోతూ ఉంటే మళ్ళీ మరమ్మతులు చేస్తూ ఉంటారు. కానీ ఆ శోభ తగ్గుతూనే ఉంటుంది. ఇవన్నీ వినాశనమయ్యే వస్తువులు. అన్న, బాబా చెప్తున్నారు, పిల్లలు మొదట మన కళ్యాణమును చేసుకునేందుకు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఇది చదివి తెలుసుకోవాల్సిన విషయము. ఇక మధురలో మధువనం, కుంజగలి మొదలైనవన్నీ కూర్చొని తయారు చేశారు. నిజానికి అవేవీ లేనే లేవు. గోపికల ఆటలు కూడా ఏవీ లేవు. ఇవి అర్థం చేయించేందుకు చాలా కష్టపడవలసి ఉంటుంది. ఒక్కొక్క విషయాన్ని కూర్చొని బాగా అర్థం చేయించండి. కాన్ఫరెన్స్ మొదలైన వాటిలో కూడా యోగ్యులైన వారు కావాలి. కత్తికి పదును లేకపోతే ఎవరికి బాణం తగలదు. ఇప్పుడింకా సమయం ఉందని తండ్రి కూడా చెప్తారు. పరంపిత సర్వవ్యాపి కాదని అంగీకరిస్తే చాలా రద్దీ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇంకా సమయం కాలేదు. అరే చింటూ, ఈరోజు బాబా హోంవర్క్ ఏమిస్తున్నారు అంటే దేహి అభిమానులుగా అయ్యే పురుషార్థము పూర్తిగా చేయాలి. అదృష్టములో ఏముంటే అది అనుకోరాదు. తెలివైన వారిగా అవ్వాలి. జ్ఞానము విని దానిని స్వరూపంలో తీసుకురావాలి. స్మృతి అనే పదును ధారణ చేసి తర్వాత సేవ చేయాలి. అందరికీ ఆబు మహాతీర్థ స్థానము యొక్క మహిమను వినిపించాలి. అన్న, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఒక్క బాబా శబ్దం యొక్క స్మృతి ద్వారా స్మృతి మరియు సేవలో ఉండే సత్యమైన యోగి, సత్యమైన సేవాదారి భవ. పిల్లలైన మనము నోటి ద్వారా లేక మనసు ద్వారా మాటి మాటికి బాబా అనే శబ్దాన్ని వింటూ ఉంటాము. మనము పిల్లలు కనుక బాబా అనే శబ్దము గుర్తు రావడం లేక ఆలోచించడమే యోగము. అంతేకాక నోటితో మాటి మాటికి బాబా ఇలా చెప్తారు, బాబా ఈ మాట చెప్పారు అని చెప్పడమే సేవ. కానీ ఈ బాబా అనే శబ్దాన్ని కొంతమంది హృదయపూర్వకంగా అంటారు, కొంతమంది జ్ఞానం యొక్క బుద్ధితో అంటారు. ఎవరైతే మనస్సుతో అంటారో వారికి సదా ప్రత్యక్ష ప్రాప్తి అయిన సంతోషం మరియు శక్తి లభిస్తాయి. బుద్ధితో అనే వారికి వారు మాట్లాడే సమయంలో సంతోషం లభిస్తుంది, సదాకాలానికి ఉండదు. పరమాత్మ అనే దీపముపై సమర్పణ అయ్యేవారే సత్యమైన దీపపు పురుగులు అని స్లోగన్ ఇస్తున్నారు. ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.